అందరికీ. సో మీరు ఎప్పటి సందో ఎదురు చూస్తున్న ప్రెగ్నెన్సీ రివీలింగ్ వీడియో అన్నమాట. వెంకటేశ్వర స్వామి ప్రసాదం పంపించింది. చూడు నిజంగా ఒక మాట చెప్పమన్నారు నీ కళ్ళు. మా అమ్మ ఏదో పిచ్చి పిచ్చిగా పూజలు చేసేసిన పుట్టేసినామని అనుకుంటున్నారు, కానీ అట్లా కాదు నాన్న, మేము కూడా ఎన్నో జన్మల పుణ్యం పూజలు చేస్తే నీకు పుట్టినమాట అని చెప్పమన్నారు నీకు. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇలాంటి వీడియో ఏంది అంటే, మీరు ఎప్పటి సందో ఎదురు చూస్తున్న ప్రెగ్నెన్సీ రివీలింగ్ వీడియో అనమాట. రియాక్షన్ వీడియో, అసలు రివీలింగ్ అని కాదు, ఎందుకంటే మేము ఆల్రెడీ రివీల్ చేసినాం కాబట్టి. సో నా రియాక్షన్ ఏంది, మా ఆయన రియాక్షన్ ఏంది అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. కమింగ్ బ్లాగ్స్ అంతా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అయింది అనేది చూడబోతున్నారు అనమాట. సో ప్రెగ్నెన్సీలో బాడీలో స్కిన్లో హెయిర్లో చేంజెస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అఫ్కోర్స్ మస్తు మంది నా 3rd మంత్ 4th మంత్ ఫొటోస్ పెట్టేటప్పుడే గుర్తుపట్టేసినారనమాట. సో నాకు ఈ ప్రెగ్నెన్సీలో స్కిన్ అయితే చాలా చేంజ్ అయిందనమాట. ఒకసారి ఇచ్చిగా అనిపిస్తుంది, ఒకసారి డ్రైగా అనిపిస్తుంది, ఒకసారి డల్గా అనిపిస్తుంది. సో ఇట్లా అన్నీ కూడా మిక్స్డ్ వేరియేషన్స్ అన్నీ చూపిస్తుంది నా స్కిన్. సో ఇట్లా అన్నీ ఉన్నప్పుడు అమ్మో చేంజెస్ వస్తే ఎట్లా, మళ్ళీ ఏదైనా అయితే ఎట్లా అని కొంచెం టెన్షన్ అవుతుంది కదా. నిజంగానే మస్తు టెన్షన్ కూడా పడినాను అనమాట. ఇవన్నీ కామనేనా, లేకపోతే ఇది ఇట్లే ఉండిపోతుందా, ఎట్లా తగ్గించుకోవాలని చెప్పేసి. సో నా సీనియర్స్ ఆల్రెడీ మమ్మీలు అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారా నేను క్యూర్ స్కిన్ అనే యాప్ గురించి తెలుసుకున్నాను అనమాట. సో ఇట్లా నా ఫ్రెండ్స్ చెప్పిరనే కాదు, నేను కూడా సోషల్ మీడియాలో మస్తు మంది ట్రై చేయంగా చూసినాను అనమాట. సో ఆ ప్రాసెస్ ఎట్లుంటా అనేది మీకు చెప్తాను. నేను ఇటు పక్కకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తే చూడండి. సో క్యూర్ స్కిన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లోకి వెళ్ళి అక్కడంతా మన పర్సనల్ డేటా అడుగుతుంది అనమాట. ఏజ్, స్కిన్ కన్సర్న్స్, ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. సో అదంతా కూడా మనం అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. సో మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ డీటెయిల్స్ కూడా ఈ యాప్ అడుగుతుంది అనమాట. దాని తర్వాత క్లియర్ పిక్చర్స్ తీసుకుంటుంది మనది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా క్లియర్ పిక్చర్స్ తీసుకొని ఈ టెక్నాలజీ, ఈ యాప్లో ఉన్న టెక్నాలజీ ద్వారా మన స్కిన్ని అనాలిసిస్ చేసి మన కోసం పర్సనలైజ్డ్ కిట్ని ఇస్తారనమాట. సో ఇట్లా ఒక కిట్ వస్తుంది అనమాట. ఈ కిట్ కూడా కంప్లీట్గా మన కోసం కస్టమైజ్ పర్సనలైజ్డ్ చేసిన కిట్ అనమాట. సో ఇది ఇంకొకళ్ళ స్కిన్కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండదు. మన స్కిన్ కన్సర్న్స్ని, మన కండిషన్ని బట్టి మన కోసం దీన్ని డిజైన్ చేసి ఇస్తారనమాట. సో నేను అట్లా నా స్కిన్ కన్సర్న్స్, నేను ప్రెగ్నెంట్ ఉమెన్ ఇవన్నీ చెప్పిన తర్వాత నా కోసం క్యూర్ స్కిన్ కస్టమైజ్ చేసిన ఈ కిట్. సో దీంట్లో ఏమొచ్చినాయో చూపిస్తా. సో ఇట్లా కిట్ అయితే వచ్చిందనమాట. సో మనం యాప్లో మన హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్, మన కన్సర్న్స్ అన్నీ చెప్పిన తర్వాత యాప్ ఫొటోస్ తీసుకున్న తర్వాత డర్మటాలజిస్ట్ మన కోసం ఈ కిట్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇండివిజువల్ కన్సర్న్ ప్రాబ్లమ్ని బట్టి ఈ కిట్ని తయారు చేస్తారు కాబట్టి. సో నాకు అట్లా వచ్చిన కిట్లో సో ఈ క్యూర్ స్కిన్ది జెంటిల్ క్లెన్స్ ఫేస్ వాష్ ఉందన్నమాట. దాని తర్వాత సన్ స్క్రీన్ వచ్చింది. దాని తర్వాత ది విటమిన్ బూస్ట్ బ్రైట్నింగ్ మాస్క్ కూడా వచ్చిందనమాట. దాని తర్వాత ఇదేమో బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్. దాని తర్వాత ఇది గైకో క్లియర్ క్రీమ్ అనమాట. సో ఈ కంప్లీట్ పర్సనలైజ్డ్ కిట్ వచ్చింది నాకు. సో ఈ కిట్ నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేసి ఇప్పుడు మళ్ళీ రీఆర్డర్ చేసుకొని మీ అందరికీ చెప్తున్నాను అనమాట. అండ్ ఇట్లా క్యూర్ స్కిన్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కన్సర్న్స్, వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని బట్టి కస్టమైజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు జనరల్గా మనం డర్మటాలజిస్ట్ల దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ ఫీజు సెపరేటు, ప్రొడక్ట్ కాస్ట్ సెపరేటు, ఇట్లా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. కానీ దీని ద్వారా మనకి ఈజీ అయిపోయింది ప్రాసెస్. సో మనం ఇంటి దగ్గరనే ఫోన్ నుంచే మన స్కిన్ రిక్వైర్మెంట్ ఏందో తెలుసుకోవచ్చు. సో ఇట్లా ఈ క్యూర్ స్కిన్ యాప్ ద్వారా నాకు కేవలం 2200కే డర్మటాలజిస్ట్ ప్లస్ పర్సనలైజ్డ్ కిట్ వచ్చిందనమాట, నా స్కిన్ నీడ్స్కి తగ్గట్టుగా. అండ్ వీళ్ళు 21 days తర్వాత ఫ్రీ చెకప్ కూడా ఇస్తారు, జస్ట్ ఫాలో అప్ లాగా. ఎట్లుంది, బెటర్మెంట్ ఉందా, ఇంకా ఏంది అని సంగతి తెలుసుకోనికి. అండ్ అంతేకాక వీళ్ళ దగ్గర 1700కి 4 ప్రొడక్ట్స్తోని ఒక కిట్ కూడా అవైలబుల్గా ఉంటుంది.
కాకపోతే ఆ 1700 రూపీస్ కిట్లో 4 ప్రొడక్ట్సే వస్తాయి కాబట్టి రిజల్ట్స్ కొంచెం స్లోగా వస్తాయి. సో మీకు కనుక మంచిది బెస్ట్ కావాలి అనుకుంటే ఇప్పుడు మనం జనరల్గా అపాయింట్మెంటే 1000 రూపీస్ ఉంటుంది, మళ్ళీ ప్రొడక్ట్లకు సెపరేట్ టైము ఇవన్నీ ఉంటాయి. అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న మనకు మంచి రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా దీన్ని మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ యాప్ లింక్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. అండ్ యూస్ చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మరోసారి చెప్తున్నా, క్యూర్ స్కిన్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. డర్మటాలజిస్ట్ల చేత డిజైన్ చేయబడ్డ కిట్ ఇది, సరేనా? సో మీరు కనుక ట్రై చేయాలంటే కింద ఈ కూపన్ కోడ్ కనిపిస్తుంది కదా, దీన్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు డిస్కౌంట్ వస్తుంది. సో మీరు ఎప్పటి సందో ఎదురు చూస్తున్న ప్రెగ్నెన్సీ రివీలింగ్ వీడియో అనమాట, అదే ఈ వ్లాగ్. సో మీ అందరికీ తెలుసు నేను సప్త శనివారం చేసేటప్పుడే కన్సీవ్ అయినా అని చెప్పేసి. సో ఐదో వారంకి మళ్ళీ పీరియడ్ వస్తే ఎట్లా అని చెప్పేసి రేపు శనివారం అనగా ఈరోజు చెక్ చేస్తున్నాను అనమాట. జనరల్గా నాకు 28 డేస్ సైకిలే. సో 29 డే అయింది. ఎందుకులే మళ్ళీ అంత సామాన్ పెట్టుకున్నాక వస్తే ఎట్లా అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేద్దామని చేసిన. యాజ్ యూజువల్ ఎప్పటి లెక్కనే రాలేదు. ఇంకా నేను ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. కానీ కొద్దిసేపు అయినాక ఏమైందంటే చిన్నగా ఏదో సెకండ్ లైన్ కూడా కనిపించినట్టు అనిపించింది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఇంకా ఆడ కొంచెం పింక్ లైన్ కనిపించింది కదా, ఇక ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా బాధగా భయంగా అనిపించింది అనమాట. సో 5 మినిట్స్ కిట్ కోసం వెయిట్ చేయడం, అదే రిజల్ట్ కోసం వెయిట్ చేసుడు ఎంత కష్టం అనిపించిందంటే అంత కష్టం అనిపించింది. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని కిట్లు ఫెయిల్ అవుతాయి కదా, అట్లా నేను ఒకసారి టెస్ట్ చేసుకున్నప్పుడు ఫెయిల్ అయిన ఉండే, అంటే పాజిటివ్ వచ్చింది బట్ పీరియడ్ వచ్చింది. సో మళ్ళీ అట్లా కావద్దు దేవుడా అని చెప్పేసి ఇట్లా గట్టిగా ప్రే చేసుకుంటున్నా. అందుకోసం ఇంత ఏడుస్తున్నాను అనమాట. ఎక్కడో ఒక పింక్ లైన్ వస్తే కొంచెం పాజిటివ్గా ఉంటుంది కదా, అమ్మయ్య అయిపోయింది అన్నట్టుగా. సో అది నిజం కావాలని చెప్పేసి ఇట్లా దండం పెట్టుకుంటున్నాను. చాలా అన్ఎక్స్పెక్టెడ్ మంత్. సో ఇంకా మేము ఈ ఒక్క పూజ చేసి ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని ఇట్లా డిసైడ్ అయిపోయినాం అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇట్లా దేవుడి మీద నమ్మకం వేసి ఒక్కసారి టెస్ట్ చేద్దాం, ఒకవేళ నెగిటివ్ వస్తే పూజ చేయను, నెక్స్ట్ వీక్ చేస్తా అన్నట్టుగా చేసిన. కాకపోతే ఫస్ట్ కిట్లో కొద్దిసేపు దాన్ని పాడైపోయేటప్పుడు చూస్తే కొంచెం పింక్ లైన్ కనిపించగానే ఎక్కడో హోప్ వచ్చింది. ఇంకా నా దగ్గర ఉన్న కిట్సే 4. సో ఆల్రెడీ దాంట్లో ఒక టెస్ట్ చేసేసిన, ఇంకా 2 ఉండే అనమాట. సో మళ్ళా నేను ఇంకా 2 మీద వేసిన. మళ్ళీ ఇంకేమంటారు, డౌట్ ఉండొద్దు, నేను మళ్ళీ డిసప్పాయింట్ కావద్దని చెప్పేసి సో సెకండ్ టైం టెస్ట్ చేసుకునేటప్పుడు 2 కిట్స్ మీద వేసి వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. అంత వెంకటేశ్వర స్వామి దయ, వెంకటేశ్వర స్వామి ప్రసాదమే నా జీవితంలో బిగ్గెస్ట్ మెరాకిల్ అనమాట. నన్ను చూస్తే నేను ఎంత ఏడ్చిన్నో మీ అందరికీ అర్థమవుతుంది. సో మీరు అందరూ అనుకున్నట్టు 11 ఏళ్ళు కాదు, మేము మా పిల్లలు కావాలనుకోవడం బట్టి 2.5 years అయిందనమాట. సో ఈ 2.5 years అనేది చాలా పెద్ద స్ట్రగుల్ మాకు. ఎందుకంటే ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫర్టిలిటీ. అంటే రీజన్ ఫైండ్ చేయలేరు అనమాట. సో ఆ అన్ఎక్స్ప్లెయిన్ ఫర్టిలిటీ అంటే రీజన్ తెలియకుండా సైలెంట్ బ్యాటిల్ 2.5 years చేసినాం అనమాట. అది అసలు ఎట్లా తిన్నామో ఎట్లా పన్నామో ఏం చేసినామో నేను డెఫినెట్గా మళ్ళీ మీకు ఒక వీడియో చేసి పెడతాను. అస్సలు మామూలు విషయం కాదు. అండ్ ప్లీజ్ ఈ వీడియో చూసేటప్పుడే చెప్తున్నా, ఎవరన్నా మీకు పిల్లల్ని కనరా అని మాత్రం దయచేసి అడగకండి. అట్లా అడిగితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. సో ప్లీజ్ పిల్లలు ఎప్పుడు జాబ్ ఎప్పుడు ఇట్లాంటి ప్రశ్నలే అడగకండి. నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తా. సో ఇప్పుడైతే ఇది రియాక్షన్ అన్నమాట. నాకు హ్యాపీగా ఉంది, అట్లనే నమ్మబుద్ధి కూడా అయితలేదు నాకు. దీనికోసం 3 years నుంచి వెయిటింగ్ నేను. సో
ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినాక 3 years అని మళ్ళీ ఇప్పుడు 2.5 years అంటున్నా ఏంది అని అనుకోకండి. సో మధ్య మధ్యలో గివప్ చేసినాం, కొంచెం బ్రేక్ తీసుకున్నాం. సో అట్లా 2.5 years అనుకోండి. ఇంకా మళ్ళీ వెంటనే అదే రోజు చెప్తే మా ఆయన ఫుల్ డిసప్పాయింట్ అయిపోతాడు. ఒకసారి మనకు అట్లా అయింది కదా అని చెప్పేసి నేను ఆ రోజంతా హోల్డ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని చెప్పి టెస్ట్ చేసినాను అనమాట. ఫైనల్లీ పింక్ లైన్స్ అనమాట. 2.5 years వెయిట్ చేసినాను నేను ఈ 2 పింక్ లైన్స్ కోసం. ఈరోజు నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. ఇంకా ఆ రోజే పూజ అంతా చేసుకున్న తర్వాత నేను మా ఆయనకు కూడా చెప్తామని ప్రిపేర్ అయినా. ఒక బేజన్ అనమాట. సో దేవుని దగ్గర ఇట్లాంటివి పెడతాను కాబట్టి ఇది పెట్టేసి, ఇది నాకు మణికొండ పాత ఇంట్లో ఉన్నప్పుడు సోనుగాడు గిఫ్ట్ ఇచ్చిండు అనమాట. ఈ బొమ్మ మీ కూతురు పుట్టాలి అని రాఖీ పౌర్ణమికి. అండ్ ఇది రవికృష్ణ ఆదర్శన్న తెచ్చారు, మీరు తొందరగా ఫ్యామిలీ కంప్లీట్ చేయాలని చెప్పి. 3 years అయిపోయింది ఇవి ఇచ్చేసి. సో ఇవి పెడితే ముందు తెలిసిపోతుంది కాబట్టి ఇవి వెనకాల అక్కడ పెడతా. బేబీ డ్రెస్ అన్నమాట, ఇది బేబీ బాయ్ డ్రెస్. సో గర్ల్కి అసలు కిట్టు దొరకలేదు, బాయ్కి దొరికింది. ఇవి పెట్టి నీకు వెంకటేశ్వర స్వామి ప్రసాదం పంపిండని చెప్తా. ఇదేమో బేబీ గర్ల్ డ్రెస్లు అనమాట. నేను మా ఆయనకు లేకుండా బయటకు పోలేను, పోతే సోను వాళ్ళతో పోతా, వాళ్ళందరికీ తెలుస్తుంది నేను షాపింగ్ చేయాలంటే ఎట్లా అని చెప్తే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. ఆన్లైన్లో ఇంత జల్లి వచ్చిందని అనుకోకరి, 15 minutes డెలివరీ యాప్లలో బట్టలు దొరుకుతున్నాయి, అక్కడనే తీసుకున్నాయి. ఇవి 2 నిన్న టెస్ట్ చేసుకున్నాయి. ఇదేమో ఇయ్యాల వీటి కింద పెడతా. వెంకటేశ్వర స్వామి ప్రసాదం పంపించింది చూడు. పాజిటివ్ నిజంగా నువ్వు నా ప్రాణం అనిన చూడు. నిజంగా ఇవేం చూడవా? నిజమే. నిన్న 2 టెస్ట్ చేసుకున్నా. అది నేను పొద్దున్న తెలుసు. మామూలుగా అసలు రేపు పూజ ఉంది కదా చేసుకోవాలా దాన్ని అట్లా చెక్ చేద్దామని చేస్తే వచ్చింది. సర్లే ఎందుకు ముందు అని చెప్పేసి ఇలా పొద్దున్న చెక్ చేసుకున్నా. పోకేళ్ళు అంటే ఏంటున్నావు నువ్వు, రొల్లే పెట్టుకుంటున్నావు. నేనేమో ఎప్పుడు చెప్పాలని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చో అంటే ఎంత వేస్తున్నావు. నువ్వు బ్యాక్ పెయిన్ అని చెప్పినావు కదా నాకు బ్యాక్ పెయిన్ కానీ ఒకసారి మంచిగా చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి గంగులు. సరే కానీ కంగ్రాచులేషన్స్. నమ్ముతావు ఇప్పుడు దేవుడు ఉన్నది? మొక్కు రాకు మొక్కు. ఇది మామూలు విషయం కాదు, తెలుసు నీకు, తెలుసా? అన్ఎక్స్పెక్టెడ్ మంత్ ఇది. అందుకే నేను రాత్రి కావాలని నేర్పించినాను. ఇప్పుడైతే అప్పుడు డెలివరీ అవుతుంది, అప్పుడైతే ఇది అవుతుంది అని చెప్పి. కానీ ఒక్క సిమ్టమ్ లేదు కదా, నాకు కూడా నమ్మకం లేకుండే. అందుకే ఇయ్యాలి దాకా వెయిట్ చేసిన. చాలా చెంచులు వచ్చి నీ బిడ్డ చూస్తుంది ఒకటి చూడు. బేబీ బాయ్ ఆడపిల్లల డ్రెస్ ఇంకేం లేదు, దొరకలేదండి నాకు. వాళ్ళు కావాలా, పాప కావాలా, బాబు కావాలా? కెమెరాలు ఇద్దరం వచ్చినాం అసలు. హ్యాపీయా? నాకు కనిపిస్తుంది పిల్లవారు. ఎవరు కావాలి చెప్పు. చూడే వీకేమో ఏంది నువ్వు అసలు
నేనేమేమో ప్లాన్ చేస్తే కనీసం ఎంత వచ్చినాయి వాళ్ళకి 31st డే హాస్పిటల్ యొక్క ప్రకారం 30 డే. మనకేం కాదు న్యాచురల్గానే అవుతుంది, మనకేం కాదు న్యాచురల్గానే అయిపోయాను, న్యాచురల్గానే అయింది. నేను చెప్పింది చేయడానికి సరేనా? నేను అస్సలు అయితే అనుకోలేదు. నార్మల్గా నా బాడీ సపోర్ట్ చేయడం నేను వేస్ట్ టైం అనుకున్నాను. నిజంగా ఎందుకు అనుకుంటా అనిపించినాయి. అన్నీ ఎంత తిక్కువ వచ్చినాయి. ట్విన్స్ కూడా తరే మొదలు ఫుల్ వచ్చింది. సరే ఏదైతే ఇంకా మంచిగా బంగారుతండ్రి నేను ఇట్లా ఏడ్చినప్పుడు తెలిసింది నా బాత్రూంలో. ఎందుకు ఏడ్చాడు? ఎంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అంకుల్. మరి ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎవ్రీ మంత్ అంటూ పిల్లలు ఉన్నారు ఇంట్లో పాపం, అందుకే మెల్లగా మాట్లాడుతున్నాను. అలాగే నీకు ఇప్పకుండా వాళ్ళని ఎత్తానా? సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పకలే ఉండాలి. మనం ఇంట్లో కాదు, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా. ఇయర్లోనే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దానికి తగ్గట్టు టాబ్లెట్స్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇప్పుడు పోవాలా. ఇది ప్యూర్ మ్యాజిక్కా కాదా? వెంకటేశ్వర స్వామికి సత్యదాకా రుణపడి ఉండాలి. అల్లా పూజ చేస్తే అద్దంటవా? వెంకటేశ్వరుని మొక్కు ముక్కు రాకు, ఆడికి ముక్కు రాకు. పోదాం మట్టి టెంపుల్ పోయి పోదాం. దీంట్లోకి నైన్కి అలాగే పోదాం. ఆ మొగుడికి చింతలు వచ్చాయమ్మా చల్లగా. కూర్చా ఇవి దాచిపెట్టుకోవాలి ఇప్పుడు అందరికి. ఇవే అది ఫోన్ కంచేపు. ఇక మా ఆయనకు చూపించగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి. అంటే డాక్టర్కి చూపించగానే 100% పాజిటివే, ఇంకా టెన్షన్ ఏం లేదనగానే ఇక మేము కార్లో వచ్చేటప్పుడు ఎవరు పుడతారు ఏంది అని అంతా మాట్లాడుకున్నాం అన్నమాట. హలో కుషా, మా వాడికి చల్లగా చెమటలు వచ్చి దెబ్బకి తాను చేసిండు బిడ్డ. మా లైఫ్లో మాకున్న ఏకైక కోరిక ఎప్పటి నుంచో డెస్పరేట్గా వెయిట్ చేసింది కదా. నాకు కంగ్రాచులేషన్స్ చెప్పినా. నేను నీకు ఎట్లా చెప్పిన కంగ్రాచులేషన్స్? చెప్పు ఓలు కావాల చెప్పు. మరి పాపనా బాబా? ఇద్దరు ట్విన్స్ అయినాక ఇప్పుడు ఇద్దరు అంజని, ఇప్పుడు ఒక్కళ్ళే అనుకో. పాప. ఎస్ పాప. నేను నీ చెమటలు మీ బిడ్డ అంకితోనే తుడిచిన, మరి పాపనే పుడుతుందేమో. నాకు ఎందుకో ట్విన్స్ పుడతారు అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామికి వడ్డీతో సహా 8 వారాలు పూజ చేస్తే ఇద్దరిని ఇచ్చేయాల కాగా. అప్పుడు ఒక పాప ఒక బాబు. ఇద్దరు బిడ్డలు అయితే, ఇద్దరు కొడుకులు అయితే నేను ఇంకొకళ్ళని గంట. పాప లేకపోతే మాత్రం చాలా కష్టం. కంపల్సరీ కనుడే. ఏంది మరి నేను రేపటి సంది ఏమేం చేయాలిగా? పని చేయద్దా? పని చేయకపోతే అసలు ఏం ఉండదు, మబ్బుకు మబ్బు ఉంటాం. కానీ 0 సిమ్టమ్స్ కదా గంగులు. ఎప్పుడున్నట్టే బ్యాక్ పెయిన్ ఉంది. పీరియడ్ సిమ్టమ్స్, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ సేమ్ అంటే ఏమో అనుకున్నా, కానీ ఇదైతే అసలు వేరే. మా ఆయన కూసోకు, అంగకు, పని చేయకు, ఏడాది దాకా ఏడకు అంటున్నాడు. ఏడాది అయినాక ఇక నీ పిల్లలు నీకు ఇచ్చేసినాక నేను ఏడ్చినా ఓకేనా? ఏడద్దా? ఎందుకు ఏడిస్తేగా? ఇప్పటి సంది నీ టెన్షన్స్ అన్ని ఇంటి దాకా తీసుకురావద్దు. నేను దేనికి టెన్షన్ పడ, సరేనా? నువ్వు స్ట్రాంగ్ ఉంటా, నేను స్ట్రాంగ్ ఉంటా, ఓకేనా? మా ఆయనకు మా ఊరు గుడికాడ మాలేపిత్తా అని మొక్కుకున్నా. మాలేసుకుంటాడు ఇక మా ఆయన. తిరుపతి పోవాలా మనం జూలై 1st వీక్లో. ఏం అడిగినా చేస్తాడు. ఇప్పుడు ఏం అడిగినా చేస్తాడు. అసలు నాకు ఒకటి చెప్పు, నేను ప్రెగ్నెంట్ అయినందుకు ఆనందమా లేకపోతే నాకు ఆ టెన్షన్లన్నీ పోయినందుకు ఆనందమా? నీకు
ఒకటి చెప్పమని చెప్పిన నువ్వు రెండే. చిన్నపిల్లాడు ఆన్సర్లు ఇయ్యకు. ఏది ఎక్క ఆనందం? రెండు నీకు పాలన ఒకసారి ఉండదు, పెద్ద పని అయిపోయింది. అయిపోయిందా? పుట్ట ప్రెగ్నెంట్ అయిపోగానే అయిపోయింది అనుకుంటున్నావా? రిపోర్ట్లు చక్కగా రావాలా, 9 నెలలు మొయ్యాలా, కనాలా. కానీ ఇట్లా డౌట్ గా ఏమో ఎప్పుడో అన్నట్టు ఉంటుండే కదా. నిన్నటి టెస్ట్ తోని అసలు నాకేం కాదుగా, వెంకటేశ్వర స్వామి శివయ్య చూసుకుంటాడు, గీడ దాకా ఇచ్చిన వాళ్ళు గారా ఏం కాదన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇదే కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కదా, ఇది ఇచ్చిన వాళ్ళు అజ్జయ్యరని చెప్పి. ఇగో ఇది ఇప్పుడు May 8కు నాకు డేట్ వచ్చింది. ఇప్పుడు మేడం డేట్ కౌంట్ చేసి ఎన్ని రోజులు అని చెప్తుంది కదా. ఒకవేళ మే అనుకో, జనవరిలో పుడతారు మనకి. అదే జూన్కి కౌంట్ చేసి జూన్ హాఫ్ డే అన్నది, జూన్ హాఫ్ మిడ్ కౌంట్కి వచ్చింది అనుకో. ఇప్పుడు ఇలా డేట్ ఎంత 6th 7th కదా. ఈ 8కి 1 month అట్లా కౌంట్ చేసినా కానీ ఫిబ్రవరిలో నాను పుట్టిన మంత్లోనే పుడతారు గంగులు. నాను పుట్టిన మంత్లో మొత్తం మేమందరం అటే ఉంటాం. పుట్టినరోజు సెలబ్రేషన్స్ అన్నిటికీ ఏ దేశం పోతే ఆ దేశంలోనే ఉంటాం. నా పిల్లలు వేసుకొని వస్తాం. అయ్యో గంగులకు పిల్లలు పుడుతున్నారు. ఎవరు మీరంటే గంగులు కొడుకు, గంగులు బిడ్డ అంటారు. అన్నారా శివజ్యోతి బిడ్డ కొడుకని అన్న కూడా అంటారు. ఏదైతుంది ఇది వేరే లెవెల్ హ్యాపీనెస్ అసలు. నేనే కొంచెం ఇట్లా షేక్ అవుతానేమంటే మావాడు మొత్తం కంప్లీట్ బ్లాంక్ లోనే ఉన్నాడు. ఎందుకో ఏమో మరి నమ్మలేకపోతున్నావు కదా. అట్లా మ్యాజికల్ మూమెంట్స్ అట్లా ఉంటాయి. మ్యాజిక్ అప్పుడప్పుడు అట్లా జరుగుతుంది. అందుకోసమే ఏం చేయాలో తెలుసా, ఏది ఎట్లా జరిగినా ఏం జరిగినా బిలీవ్ గాడ్, వర్క్ హార్డ్, స్టే కామ్. ఓకేనా? డీల్. నువ్వు చెప్తావు నాకు, నువ్వు బిలీవ్ గాడ్ అని ఎప్పుడు చెప్పినావు? స్టే కామ్. అది లాస్ట్ చెప్తావు, ఎందుకంటే నువ్వు అదే ఉంటావని. ఎన్నడన్నా నువ్వు దేవుని మొక్కు అని చెప్పినావా? అసలు వేరే వాళ్ళు మొక్కే అనేదాకా నేను ఆగనాగా నేనే మొక్కుతా, కానీ నేనే నిన్ను ఉల్టా మొక్కమనాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక లాస్ట్ 2 weeks ఉంది కదా గంగులు. ఒక వారం నాతో కూర్చొని కంప్లీట్ పూజ చేస్తావా? లాస్ట్ ఎన్ని చేస్తాడు, ఏమన్నా చేస్తాడు. ఇప్పుడు తిరుపతి మీదకి దేవుని తీసుకురమ్మన్నా పొర్లు దండాలు పెట్టి తీసుకొస్తాడు. కానీ హ్యాపీ. జూన్ 6th కానీ 7th కన్ఫర్మ్. చూసినావా మళ్ళా? ఇప్పుడు హాస్పిటల్ కన్ఫర్మ్. 7 కొండలు వెంకటేశ్వర స్వామి జూన్ 7th. డాక్టర్ షాక్ అవుతుంది. అసలు వీళ్ళకి ఇంకొక 2 నెలలు చూద్దాం అనుకునే లోపు ఇట్లా అయిపోయింది. అసలు ఆమెకు మెడికల్ మిరాకిల్ వచ్చు. జనరల్గా మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. ఇట్లా కాదండి, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయంటే సరే ఆలోచించుకుంటాం. ఆగస్టు దాకా అయితే ట్రై చేద్దాం, ఈ 7 శనివారాల వ్రతం అయిపోయేదాకా అన్నట్టు అనుకున్నాం. కానీ వేరే డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన మందులు చాలా ప్లస్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మందులు అంటే ఏం మందులు అంటే విటమిన్ సిలు, తర్వాత ఎగ్స్ క్వాలిటీ మంచిగా వచ్చేందుకు, ఈయనకు స్పర్మ్ క్వాలిటీ మంచిగా ఉండేందుకు, ఇంకా ది బెస్ట్ ఉండేందుకు. కానీ ఈ ఎంటైర్ జర్నీలో మాకు తిక్కలేసిన విషయం ఏంటంటే అన్ని టెస్ట్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదంటే. ఏదన్నా ఉంటే దేనికన్నా రెక్టిఫై చేసుకొని ఏదైనా చేస్తాం, కానీ ప్రాబ్లం లేదంటారు. కాదు అసలు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనగానే బీపీ జుర్రు అని లేసేది. మేమిద్దరం కూడా గొడవ పడుకునేటోళ్ళం. ఏం లేదంటున్నారు వీళ్ళు అని అంటే, ఏం లేదట నువ్వు టెన్షన్ పడకు అని అంటుండే వెంటనే. కానీ డాక్టర్ హ్యాండ్ ఏదైనా సరే నాకు ఈ టైము నేను ఎప్పుడు నమ్మినా ఏదో ఒక రూపంలో దేవుడు ఎట్లనో ఒక హెల్ప్ చేస్తాడని హెల్ప్ చేసిండు. నాకు పిల్లలు పుట్టినట్టు నా ఫ్రెండ్కి తిరుపతిలో ఉన్నప్పుడు కళ్ళొచ్చుడేంది, నేను పూజ చేసుడేంది, 5th week అయిపోయేలోపు కన్ఫర్మ్ అవ్వడేంది. వేరే అమ్మ నిన్నేమని పిలుస్తారు నీ పిల్లలు? అమ్మ నాన్న అంటారట, నన్ను అమ్మ అంటారు. మేము మమ్మీ డాడీ పప్ప మమ్మ అనిపించుకో, అమ్మ నాన్న అనిపించుకుంటాం. అయ్యా నాగంపేట అంతా మాదే అంటాడు మా వాడు. అసలు మా వాళ్ళు అయితే ఎన్ని దేవుళ్ళని పిలిచి ఎన్ని కొబ్బరికాయలు కొట్టి ఎన్ని చేస్తారో అసలు. ఒకవేళ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవ్వరికి చెప్పకన్నా ముందు సుబ్బుకి ఇంకొక చెప్పాం సరేనా, ఓన్లీ 2 బచ్చాస్కి. ఓకే, ఎక్కువ ఎగ్జైట్ కావద్దు, 3 months దాకా వెయిట్ చేయాలి కాబట్టి. కానీ రోజు మేము తిరిగేటోళ్ళతో కష్టం. మా ఆయననే తుత్తుతానే చెప్పేస్తాడు అన్ని. చూద్దామా? చూద్దాం. అండ్ 5th week నేను హాస్పిటల్కి వెళ్ళిన, బ్లడ్ టెస్ట్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి పాజిటివ్ అని చెప్పినారు. ఇంకా మళ్ళీ 6th week వెళ్ళి కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా అని చెక్ చేయించుకున్నాం. హార్ట్ బీట్ కూడా మంచిగా కనిపిస్తుంది. తనకు సౌండ్ వినిపించండి. యా తప్పకుండా యూ కెన్ హియర్ ద హార్ట్ బీట్ ఆల్సో. వినండి.
వినిపిస్తున్నారా? మళ్ళీ 7th వీక్ కాకుండా మేము 8th వీక్ అయిపోయినాకనో 7th వీక్ ఇన్ బిట్వీన్ వెళ్ళినామో గుర్తులేదు. సో మొత్తానికైతే 7 శనివారాల పూజ అయిపోయినాకనే పోయినాను అనమాట. ఆ రోజు హార్ట్ బీట్ వినిపించారు. అమ్మ బాబోయ్, నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోము మేము. నాకు ఇంకా గుర్తుంది. అమ్మో, సో ఫాదర్స్ డే కన్నా ముందే హార్ట్ బీట్ వినిపిస్తుందేమో అని వెయిట్ చేసినాం. సో అందుకోసమని గిఫ్ట్ కొని పెట్టినా, బట్ హార్ట్ బీట్ వినిపించలేదని అది అట్లనే ఇంట్లో దాచిపెట్టి వచ్చినాక ఇప్పుడు మా ఆయనకు చూపించబోతున్నాను అనమాట. అది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. హార్ట్ బీట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ గంగోలి. నీకు కూడా కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపించింది నీకు హార్ట్ బీట్ విన్నప్పుడు? ఎట్లా అనిపిస్తే ఎమోషనల్. అబ్బా నువ్వా దేవుడా, నన్ను రికార్డ్ చేయమంటే రికార్డ్ చేయలేడు మా ఆయన, కానీ నేను మా ఆయనను మంచిగా రికార్డ్ చేసిన, మీకు చూపించిన కదా. సో ఇవాళకి 6 weeks 3 days అనమాట. మొన్న వచ్చినప్పుడు స్కాన్ యూట్రస్లో ఉందా ట్యూబ్లో ఉందా అని చెప్పేసి చెక్ చేసినుండే. అప్పుడు యూట్రస్లోనే ఉంది. అప్పుడు హార్ట్ బీట్ రాలేదు, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కాబట్టి. ఇవాళనేమో స్కాన్ ఉండి ఇంకా హార్ట్ బీట్ ఇవాళ తెలుస్తుందని డాక్టర్ చెప్పింది. అసలు నా బాడీలో ఒక్క సిమ్టమ్ కూడా లేదు కాబట్టి నాకు ఫుల్ భయం అయింది. అసలు ఏంది కథ, ఒక సిమ్టమ్ లేదు, తినేది తింటున్నా, మంచిగానే ఉంటున్నా నార్మల్గా, ఏంది పరిస్థితి అని అనుకొని ఫుల్ భయం అయిన ఉండే. మా ఆయనకి ఏం భయం లేదు కానీ నాకు ఫుల్ భయం అయింది. బట్ ఒకసారి అట్లా అట్లా శ్వాస గట్టిగా హోల్డ్ చేసుకొని తర్వాత రిలీజ్ చేసి అప్పుడు రికార్డ్ చేసారు కదా హార్ట్ బీట్. ఇట్లా వినిపించగానే అమ్మా అనిపించింది తెలుసా. మొత్తం ఇట్లా గూస్ బంప్స్ అంటారు చూసిన అవి వచ్చినాయి. మా ఆయననేమో హ్యాపీగా ఉండే, ఓకే కదా ఏడకు నువ్వు ఇప్పటి సంది ఏడకు అని అంటుండు. వాళ్ళ పిల్లలు వాళ్ళు రాగానే వేరైపోయారు ఫ్రెండ్స్. ఎందుకు నాకు ప్రాబ్లమ్ అండి, బిడ్డకు ప్రాబ్లమ్. మేము అంటే ఆశకు హద్దు ఉండాలి, ముడ్డికి సిగ్గు ఉండాలి, కానీ ట్విన్స్ అవుతారేమో అని అట్లా అనుకున్నాను అనమాట. అయితే ఓకే. అయితే మా అమ్మ వాళ్ళ పెద్దమ్మకి ట్విన్స్ 2 మగపిల్లలు, మా అమ్మ వాళ్ళ అక్కకి ట్విన్స్ 2 మగపిల్లలు. సో మా వాళ్ళ దాంట్లో అందరి దాంట్లో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నేనే ఉండిపోయినా. సో నాకు ట్విన్స్ అవుతారేమో అని ఆశ ఉండే. ఇలా పోయేటప్పుడు సింగిల్ బేబీ డబుల్ బేబీ తెలుస్తుంది అని చెప్పి అనుకున్నాం. సింగిల్ బేబీ ఉంది. అమ్మో, నెక్స్ట్ డబల్ ట్రిబల్ చాలమ్మో, ఒక్కళ్ళు చాలు. ఫస్ట్ సింగిల్ నెక్స్ట్ డబల్. కాకపోతే వాళ్ళకి కూడా అట్లనే మరి. ఫస్ట్ వేరే పాపనో బాబో పుట్టిన తర్వాత, ఇద్దరు పుట్టిన తర్వాత వీళ్ళు పుట్టిర్రు. వామ్మో, మనకి 2 చాలు నాన్న. ఒక్కళ్ళే చాలా ఎక్కువ ఇప్పటికైతే నాకు. కానీ నేను డెఫినెట్గా ఇంకొకళ్ళని గంట. ఇంత ముగ్గురు లేదు 4 లేదు అట్లనే మాట్లాడతాను. కానీ ముగ్గురిని ఎక్కదా కొడితే క్రికెట్ టీం తయారు చేస్తా. అమ్మ బాబోయ్, నీదేం పోయింది? ఏమైనా సూదిచ్చే ఇప్పించుకునేది ఉందా, మందు మింగేది ఉందా, తిండి తినేది ఉందా? ఏం లేదు. ఇప్పుడు బ్లడ్ ఎందుకు తీసారు? చెక్ చేయడానికి. అదే మరి అట్లాంటివి ఎన్ని చేస్తారు ఇక బ్లడ్ లో కూడా టెస్ట్ వరకే. సో ఇవాళ స్కాన్ అయిపోయిన తర్వాత థైరాయిడ్, షుగరు, మిగతా టెస్ట్లు అన్నీ కూడా తీసుకున్నారనమాట. ఎందుకంటే అందులో ఏమన్నా ఉంటే మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో వస్తాయి కదా అవి. సో వీటిలో నుంచి సేఫ్గా ఉండేందుకోసం మెడిసిన్స్ ఇస్తా అని చెప్పారు. సో రేపు రిపోర్ట్స్ వస్తాయి, ఇవాళ ఇచ్చేసి వచ్చినాం. బట్ అమ్మ హ్యాపీ. సరే పాపనా బాబా? బిడ్డ మన లెక్క అడుగుతా. బిడ్డనా కొడుకా? మొన్నటిదాకా ఆన్లైన్ ఓకే అన్నావు, సడన్గా ఇప్పుడు బిడ్డ అంటున్నావేంది? అట్లా మారచ్చా? ఈ వీడియో చూసి ఒకవేళ కొడుకు అయితే ఫీల్ అవుతాడుగా. నాకెందుకో నా మనసు కావాలనిపించేది కూతురు, బట్ నాకెందుకు కొడుకు పుడతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఇంత తొందరగా నన్ను టెన్షన్ల నుంచి ఏమంటాడు తప్పించదు, ఇంకా కొంచెం కూడా ఉంచుతాడేమో. మళ్ళా సెకండ్ సారి బిడ్డ కోసం ఇంకా ఎక్కువ బాధపడి ఇంకా ఎక్కువ పడేటట్టు చేస్తాడేమో అని. 2 బిడ్డలైనా నో ప్రాబ్లం, కానీ బిడ్డ లేకపోతే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం నాకైతే. మా ఆయన నోటి పుణ్యాన బిడ్డనే అయిందనుకో, ఇక
ప్లస్ చాలు, సెకండ్ సంగతి ఆలోచిస్తా. అప్పుడు డెసిషన్ ఇంకా దేవుడికి వదిలేస్తే, ఇక ఏదో ఫ్లోలో ఇచ్చేస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. కొడుకు అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒక బిడ్డని కానీ నీకు ట్రై చేస్తా. అప్పుడు కూడా కొడుకు ఎవరికి ఏం చేస్తావు అక్క అని అనద్దు. ఏం చేస్తా, వాళ్ళైనా మన పిల్లలే కదా. సో ఏమో అన్నావు అప్పుడు బెట్ కట్టినావు, చెప్పేంటి? 5 lakhs. నేనేమో కొడుకు అనుకోని 5 లక్షలు, ఈయననేమో బిడ్డ అనుకుని 5 లక్షలు అట. ఓళ్ళు గెలిచినా సరే ఆ పైసల్ని వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అట. 5 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్, ఆలోచించాలి. కానీ ఏమున్నా ఇంట్లోకి స్పూన్ ఉన్నా వాళ్ళకే కాబట్టి తప్పులేదు. సరే బెట్ డీల్. పాప బాబు ఏమైనా రోల్ రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉందా? ఇప్పుడే డెసిషన్ తీసుకోవద్దు. కొన్ని సిమ్టమ్స్, కొన్ని జెండర్ అవన్నీ ప్రొడక్షన్ అయినాక. సో నేను కూడా పాప అంటే బెట్ క్యాన్సల్ గా మరి. అయితే ఓకే, నేను కూడా పాపనే అనుకుంటున్నా. పాపనే పుట్టాలని కోరుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా పాపనే పుట్టాలని కోరుకుంటే మీకు దండం పెడతా. 5 lakhs కి కాదు, కొడుకంటే భయం పట్టిన. 5 lakhs ఏమైంది గంగులు? పని చేద్దాం, కష్టపడతాం, ఏదో ఒకటి చేద్దాం. కానీ బిడ్డ ఎట్లా దొరకాల కష్టం. చూద్దాం. ఎందుకు కొడుకు అనిపించింది అంటే వీళ్ళింట్లో అయినా ఫస్ట్ మొగాయననే, మా ఇంట్లో ఫస్ట్ అయినా మా అన్న మొగాయననే. అట్లా ఏముండే కానీ ఇవన్నీ పిచ్చి లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం, ఏందో అర్థంగా. అయినా సరే హార్ట్ బీట్ వచ్చింది. అమ్మయ్య, మళ్ళీ 8th week అయిపోయి 9th weekలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒక స్కాన్ రాసిండ్రు. అప్పుడు చూద్దాం. ఓకేనా? ఇక్కడ అటు సైడ్ గిన్నెలు బొన్నెలు అన్నీ ఉన్నాయి. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ. మొన్న ఇద్దాం అనుకున్నాను, అప్పటికే హార్ట్ బీట్ రాలేదు కదా, అందుకోసమని ఆర్డర్ చేసిన. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. నా పిల్లల ఫస్ట్ గిఫ్ట్. ఒక మాట చెప్పమన్నారు నీ కళ్ళు. మా అమ్మ ఏదో పిచ్చి పిచ్చిగా పూజలు చేసేసిన పుట్టేసినాం అని అనుకుంటున్నారు, కానీ అట్లా కాదు నాన్న, మేము కూడా ఎన్నో జన్మల పుణ్యం పూజలు చేస్తే నీకు పుట్టినమాట అని చెప్పమన్నారు నీకు. ఫాదర్స్ డే. ఫస్ట్ ఫాదర్స్ డే, ఫస్ట్ గిఫ్ట్. చూపి ఎలా గిఫ్ట్ ఎట్లుంది? సూపర్. హ్యాపీ. ఎట్లున్నా వస్తుంది నాకు. గంగులు ఎందుకు గంగులు అప్పుడే అంత మారుతున్నావు? చిన్న హృదయం తీసుకోలేదు గంగులు. ఇప్పుడే పెట్టుకుంటాను. పెట్టుకో. మొన్న హార్ట్ బీట్ వచ్చిన వాటికి మంచిగా ప్లాన్ చేద్దాం అనుకున్నా గంగులు, అందుకే ఫుల్ డిసప్పాయింట్ అయినా ఆ రోజు. ఓకే, అదే టైం కాదు, ఫాదర్స్ డే టైంకి మనది కరెక్ట్ కాదు. కానీ ఖుషియా? అరే నాన్న చూడరా పొట్టిదానా, ఎవరైనా వస్తుంది దేవుడా. అమ్మో గంగులు, ఒకవేళ ఇప్పుడు పాప నీకు ఇది కొనిచ్చిందంటే ఇక దీన్ని మ్యూజియంలో పెడుతుందేమో. హ్యాపీ ఫాదర్స్ డే. మళ్ళీ సరే, నెక్స్ట్ ఫాదర్స్ డే వరకు ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. కంగ్రాచులేషన్స్ మళ్ళీ సరే. ఎప్పుడైనా ఎందుకు ఇవన్నీ అద్దంటావు కదా, ఎందుకు అట్లా తీసుకున్నావు? ఇప్పుడు ఏం చేసి సంపాదించుకొని ఇచ్చిరయ్యా నీ పిల్లలు? చెప్పు. ఫిట్ చేస్తాను, ఇలా డేట్ సెట్ చేయాలట. మీకు వాచ్ చూపించాను కదా.